ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం పాత నాగులూరులో ఇటుక బట్టీలకు వ్యతిరేకంగా గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బట్టీల వల్ల ఆహారం, నీరు కలుషితమవుతున్నాయని ఆరోపించారు. ధర్నాతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల ధర్నాకు సిపిఐ, సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. సమస్య పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదన్నారు గ్రామస్తులు. రెవెన్యూ అధికారులు స్పందించలేదంటే కారణం ఏంటి? మీరు పర్మిషన్ ఇచ్చిన అంటే మాట్లాడతారు. మీరు పబ్లిక్ దగ్గర రావాలా లేదా? మీరు రెవెన్యూ అధికారులు పబ్లిక్ దగ్గర రావాలిగా. అందరినీ ఖాళీ చేసి వెళ్ళిపోమనండి. తర్వాత ఏమన్నా మాట్లాడుకుని అప్పుడు పిలిపించి మాట్లాడండి. అంతేగాని అక్కడే ఉంచి జనాలను ఖాళీ చేయమంటే మాత్రం అడగమాకండి. బట్టీల మీద ఎటువంటి వ్యతిరేకత లేదండి మాకు. వాళ్ళ బతుకాలు బతకమనండి, మాకు ఇబ్బంది. మమ్మల్ని బతకమనండి. 4 ఏళ్ల నుంచి మేము ఇది పెడతానే ఉన్నాం, కాగితాలు పెడతానే ఉన్నాం. కనీసం ఎవ్వరు ఒకళ్ళు వచ్చి దీన్ని చూడటం కానీ పలకరించడం కానీ ఎట్లా ఉన్నారు ఏంటి అని అధికారులు కానీ ఎవ్వరు ఒకళ్ళు వచ్చి చూడలేదండి. ఈ సంవత్సరం బాగా హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువైపోయినాయండి మాకు. మేము మామూలుగా బియ్యం కడగడానికి నీళ్ళు అంటే బిల్లులో పెట్టుకోవడం లేదు. కూరగాయలు బయట కూర్చొని కోసుకునే ఆశ లేదు. కనీసం స్నానం చేసి వచ్చింటే మళ్ళీ ఇంత దుమ్మతుంది. పిల్లలు కానీ మేము కానీ బయట కుర్చీలు వేసుకొని కూర్చోవడం కానీ మా వాకిట్లో మేము కూర్చోవడం కానీ దాదాపులు అసలు ఎవరు ఇట్లా ప్లేట్లు అన్నం పెట్టుకొని తింటుంటే ఇటుపక్క ఆ కూర అన్నం కలుపుకొని తింటే అటు పక్క దుమ్ము కనిపడుతుందండి అన్నం మీద. మేము తినేది దుమ్ము తింటాం. మేము అసలు మేము తినేది అన్నం కాదు ఇక్కడ. గ్రామంలో ఉన్నటువంటి చంటి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా 7 గంటల నుంచి రాస్తారోకోకి దిగారు. జనావాసాల మధ్య బట్టీలు 2 పక్కల రోడ్డుకి ఇరువైపులా పెట్టి నిర్వహిస్తూ ఉంటే మండలంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానివ్వండి, మండల పరిషత్ అధికారులు కానివ్వండి, పోలీసు అధికారులు కానివ్వండి ఇప్పటి వరకు స్పందించిన పరిస్థితులు లేవు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. లెన్స్ సమస్యలు వచ్చి ఇందాకే ఒక మహిళ మాట్లాడుతూ స్వచ్ఛందంగా చెప్పారు. ఆమెకి లెన్స్ సమస్య వచ్చి హాస్పిటల్కి వెళ్తే అమ్మ ఏమన్నా తింటానన్నా, ఏం చేస్తావు, ఏ పనికి వెళ్తున్నావు, మట్టిలో ఏం చేస్తావు అని అడిగారంట. లెన్స్కి మట్టి బట్టి ఉంటే అంత దుర్మార్గంగా గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు స్పందించిన పరిస్థితి లేదు. తక్షణమే ఏదైతే బట్టీలు జనావాసాల మధ్యన ఉన్నాయో బట్టీల్ని తక్షణమే తొలగించాలి. అలాగే ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి చెకప్పులు జరపాల్సిన అవసరం కూడా ఉంది. దాదాపు 6-7 నెలల నుంచి ఈ బట్టీలు ఇలాగే కొనసాగుతూ ఉన్నాయి. తక్షణమే కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి మండలాధికారులకి సరైన డైరెక్షన్ ఇచ్చి బట్టీల్ని తొలగించాలి. ఈ గ్రామ ప్రజలకి మట్టి నుంచి విముక్తి కల్పించాలని మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం.